హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు చేయబోయే కొత్త సినిమాకి డైరెక్టర్ అయితే దొరికేశారు భయ్య. ఆ డైరెక్టర్ మరి ఎవరో కాదు, సుందర్ సి గారు. తెలుసు కదా, మూవీ తర్వాత రాశి ఖన్నా బాలీవుడ్ లో 120 బహదూర్ అనే మూవీ అయితే చేసింది. ఈ మూవీ ఈ నెల 21న అయితే రిలీజ్ అవుతుంది. కీర్తి సురేష్, ఆంటోనీ వర్గీస్ తో కలిసి మలయాళం మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ సినిమాకి రీసెంట్ గా టైటిల్ అయితే రివీల్ చేశారు. సినిమా టైటిల్ వచ్చేసి తొట్టం అని పేరు పెట్టారు. శ్రీ విష్ణు సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఒక మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ అయితే చేశారు. ఇది కొత్త కథ కావడంతో శ్రీ విష్ణుకు కూడా నచ్చి ఓకే చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఇంక ఈ వారం రిలీజ్ అవ్వబోయే సినిమాలు అయితే ఎలా ఉన్నాయి. రష్మిక మందన నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, సుధీర్ బాబు నటిస్తున్న జటాధర్ మూవీ. ఈ మూవీ అంతా హర్రర్ పీరియాడిక్ డ్రామాగా అయితే ఉండబోతుంది. తర్వాత లాస్ట్ లో వచ్చేసి విష్ణు విశాల్ నటిస్తున్న ఆర్యన్ మూవీ. ఈ మూవీ అంతా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా అయితే ఉండబోతుంది. ఈ 3 మూవీస్ రేపు అయితే రిలీజ్ అవబోతున్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళి చూసేయండి. జబర్దస్త్ లో చేసిన అభినయ్ కృష్ణ డైరెక్టర్ గా మారి రాజ్ తరుణ్ తో చిరంజీవి అనే మూవీ తీశాడు. ఈ మూవీ రేపు ఆహాలో అయితే స్ట్రీమ్ అవబోతుంది. ఐశ్వర్య రాజేష్, అర్జున్ సర్జాతో కలిసి నటించిన మఫ్టీ పోలీస్ అనే మూవీ ఈ నెల 21న అయితే రిలీజ్ అవుతుంది. కుంభమేళలో ఫేమస్ అయిన మోనాలిసా తెలుగులోకి అయితే ఎంటర్ అయిపోయింది. సాయి చరణ్ తో కలిసి లైఫ్ అనే మూవీని స్టార్ట్ చేసింది గ్రాండ్. సోషల్ మీడియాలో రాజసాబ్ మళ్ళా పోస్ట్ పోన్ అవుతుందని చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది. దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఒక నోట్ అయితే రిలీజ్ అయింది. రాజసాబ్ రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి మార్పు లేదని ఆ నోట్ లో క్లియర్ కట్ గా అయితే మెన్షన్ చేశారు టీజీ విశ్వప్రసాద్ గారు. నా చైతన్య 24 మూవీ నుంచి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో ఫస్ట్ టైం ఆర్కియాలజిస్ట్ గా అయితే కనిపించబోతుంది మీనాక్షి చౌదరి. నాగార్జున గారు నటించిన శివ మూవీని ఈ నెల 14న అయితే రిలీజ్ చేయబోతున్నారు. కిషోర్ తిరుమలతో చేస్తున్న రవితేజ మూవీ కంప్లీట్ స్టేజ్ కి అయితే వచ్చేసింది. ఈ సినిమాలో లాస్ట్ సాంగ్ షూటింగ్ ని ప్రెజెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో రవితేజతో కలిసి అషిక రంగనాథ్ అయితే హీరోయిన్ గా కనిపించబోతుంది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రష్మిక మందన తర్వాత మైసా మూవీ షూటింగ్ లో అయితే జాయిన్ అవ్వబోతుంది. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ కేరళ అడవుల్లో అయితే షూట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి కొడుకైన సూర్య సేతుపతి తన ఫస్ట్ మూవీ అయిన ఫీనిక్స్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి అయితే రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమా కూడా రేపే రిలీజ్ అవుతుంది. అంటే ఈ లెక్కన రేపు చాలా సినిమాలు ఉన్నాయండి బాబు. ధనుష్, కృతి సనన్ కలిసి నటిస్తున్న తేరా ఇష్క్ అనే బాలీవుడ్ మూవీ ఈ నెల 28న అయితే రిలీజ్ అవుతుంది. కార్తిక్ ఆర్యన్, అనన్య పాండేతో కలిసి చేస్తున్న తూ మేరీ మైతేరా మైతేరా తూ మేరీ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న అయితే రిలీజ్ అవబోతుంది. కేరళలో జరిగిన 55th సినీ అవార్డ్స్ లో మంజుమల్ బాయ్స్ మూవీ మీద అవార్డుల వర్షం అయితే కురిపించారు మలయాళం ఇండస్ట్రీ. 1-2 అవార్డులు తప్పితే మిగతా అవార్డ్స్ అన్ని మంజుమల్ బాయ్స్ మూవీకే వచ్చేసాయి.